హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను చక్కెరకెళ్ళి బనానాస్ ఉంటాయి కదా, బాగా పండిన అనమాట. ఇవి మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ టెర్రస్ గార్డెన్లో పండించారనమాట. ఎటువంటి మందులు పౌడర్స్ వేయకుండా న్యాచురల్గా పండించిన చక్కెరకెళ్ళీలు అనమాట. వీటితో పాటు మీకు 2 రెసిపీస్ నేను ఇంట్రడ్యూస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఒకటేమో కేరళ వాళ్ళు చేసుకునే బనానా అడై అండ్ స్వీట్ కట్లెట్ అనమాట. ఈ రెండు కూడా హెల్దీ స్నాక్సే, చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఫస్ట్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ బాదం పప్పులు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నామండి. వీటిని ఏమీ నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. నట్స్ అయితే మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఒక 7 నట్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క బాదంని 3 ఆర్ 4 పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఒక 10 కిస్మిస్ అండ్ ఒక 10 జీడిపప్పులు కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే మాడిపోతాయి, మళ్ళీ లోపల ఎక్కకుండా ఉంటుంది. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఇలా లైట్గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు వీటిని తీసేసుకోండి. ఇప్పుడు ఇదే గీలో నేను 3 చక్కెరకెళ్ళీలు అయితే, బాగా పండిన చక్కెరకెళ్ళీలు అయితే 3 చక్కెరకెళ్ళీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మెత్తగా చక్కగా కుక్ అవ్వాలి, మంచి అరోమా అన్నది వస్తుంది అనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలా ఫ్రై అయింది, ఇలా ఫ్రై అయ్యి కొంచెం ఇలా లిక్విడ్గా అవుతున్నప్పుడు ఇందులోనే మనము ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఇలా అయింది. ఇలా అయినప్పుడు ఒక కప్పు నేను బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే కనుక షుగర్తో అయితే చేయకండి, ఇది టేస్ట్ బాగోదన్నమాట, అంత టేస్ట్ రాదనమాట, బెల్లంతో చేసినంత టేస్ట్ రాదనమాట. ఒకవేళ మీరు ముద్ద బెల్లం యూస్ చేస్తే కనుక అప్పుడు కొంచెం కరగబెట్టేసి వాటర్ని అలా యాడ్ చేసుకోండి. నేను డైరెక్ట్ బెల్లం పొడి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా పొడి వేసేసాను. ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు బెల్లం పొడి తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్స్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూను యాలకుల పొడి, ఒక చిన్న పించ్ సాల్ట్, ఒకవేళ మీరు కనుక కొంచెం స్వీట్ ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక 1/2 కప్పు. నేను బాగా పండిన చక్కెరకెళ్ళీలు తీసుకున్నాను కాబట్టి ఈ స్వీట్ అయితే సరిపోతుంది దానికి. చక్కగా కొంచెం మైల్డ్ స్వీట్తో అండ్ చక్కెరకెళ్ళి ఫ్లేవర్ తెలుస్తా బాగుంటుంది అనమాట. మనం ఎక్కువ బెల్లం వేస్తే ఏంటంటే బెల్లం ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది. రవ్వ ఉండ అన్నది లేకుండా, లంప్స్ లేకుండా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటా కలిపేసుకొని ఈ విధంగా గట్టిపడిపోవాలన్నమాట. అది మిగతాది ఏంటి అంటే బనానానే, రవ్వ అన్నది ఎక్కడ కూడా మనకు ఉండలేదు, మొత్తం కూడా కలిసిపోయింది. మనం కూల్ వాటర్ పోస్తే దానికన్నా ఇలా హాట్ వాటర్ కనుక పోస్తే కనుక రవ్వ అన్నది, ఇదే కాదు మనం కేసరి చేసినప్పుడు కూడా వాటర్ని హీట్ చేసిపోయండి, అప్పుడు మనకి ఉన్నది కట్టకుండా ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇది చల్లారాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను గీ వేసుకోండి. మనకి చేసేటప్పుడు కూడా హ్యాండ్కి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇది బాగా చల్లారాలి. ఇప్పుడు
ఇలా చల్లారుతున్నప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో. మీ ఇష్టం, మీకు టేస్ట్ని బట్టి. నేనైతే 2 గుప్పిళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలిపేసుకొని చల్లారనిద్దాం. మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నెయ్యి వేస్తాం కదా, అప్పుడే ఈ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది ఇందులోకి, ఎండు కొబ్బరి పొడి అయితే బాగోదన్నమాట, నూనె వాసనలాగా వచ్చేస్తుంది. పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇందులో. వీటికి కంపల్సరీగా అరిటాకులు కావాలన్నమాట. అది ఫోల్డ్ అవ్వాలి, చిరగకుండా ఉండాలి అంటే కనుక కడిగిన తర్వాత కొంచెం ఇలా హీట్ చేస్తే అది లీఫ్ అన్నది మెత్తపడి మనకి ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మీరు ఇలా హీట్ చేయండి. హీట్ చేస్తే ఏంటంటే ఆకు అన్నది మెత్తపడుతుంది అన్నమాట. అప్పుడు చిరగకుండా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆకులు ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదు, లైట్గానే చేయాలి, లేకపోతే మాడిపోతుంది. మీద దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని స్టీమ్ ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. కింద ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఒక బనానా లీఫ్ తీసుకొని చేతికి కొంచెం గీ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అన్నది కూడా యూస్ చేయకూడదు అనమాట. మనకి చేతికి అంటకుండా ఉండటం కోసం అని చెప్పి కొంచెం గీ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఈ అరిటాకు కూడా కొంచెం గీ అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. మీకు పెద్ద అరిటాకు దొరికితే కనుక ఈజీగా ఉంటుంది. నాకు చిన్నదే దొరికింది అనమాట లీఫ్, సో దాంట్లోనే చేస్తాను. ఇగో చూడండి, ఈ విధంగా నేను ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట. సగం ఆ పిండి తీసుకుని గిన్నెలో పెట్టినాను. ముందే చెప్పాను కదా నేను 2 ఐటమ్స్ అయితే చేసి చూపిస్తున్నాను దీంతో అని చెప్పేసి. సో సెకండ్ దానికోసం అని చెప్పి నేను కొంచెం ఆ బ్యాటర్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవడానికి ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని వాటర్ పోసుకొని హీట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకుందాం అంటుకోకుండా ఉండటం కోసం. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి ఉన్నాయి కదా, బనానా లీఫ్లో పెట్టుకునేవన్నీ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత తీసుకుందాం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి. చల్లారిపోయాయి, మూత తీసాను చూడండి. ఒకటి తీసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి బాగా కుక్ అయ్యాయి అనమాట. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి, అడాయి అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఇలాగే సర్వ్ చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ హెల్దీ డిష్ కూడా. చూడండి, మధ్యలో కూడా ఎక్కడ పిండి లేకుండా చక్కగా ఉడికిపోయిందనమాట. సో సెకండ్ డిష్ కూడా తయారు చేసేసుకుందాము. సెకండ్ డిష్ చేసుకోవడానికి ఇలా ఒక తవ్వ పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రై ప్యాన్ ఏదైనా పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత కొంచెం కింద గీ అప్లై చేసుకుందాం. చేసుకొని మనం చేసుకున్న ఇది ఉంది కదా, కొంచెంగా తీసుకొని చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ విధంగా కట్లెట్స్ లాగా చేసుకోవాలన్నమాట. కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు కదా ఆయిల్ ఫ్రై అని చెప్పి నేను ఇలా గీతో తవ్వ మీద ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం గీ అన్నది వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ గీ అన్నిటికీ పట్టేలా. అది సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని చూద్దాం. చూడండి చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ చూద్దాం. స్టీలు దాంట్లో చేసుకుంటే రావన్నమాట. కంపల్సరీ ఇలా ఐరన్దే తవా పెట్టుకొని చేసుకోండి. బాగా
ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినాయి, చూసుకుందాం ఒకసారి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. బనానాతో 2 రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఒకటి బనానా అడై అండ్ బనానా కట్లెట్స్ అనమాట, స్వీట్ కట్లెట్స్. ఇవి స్నాక్ లాగా బాగా పనిచేస్తాయి అనమాట, హెల్దీ స్నాక్స్ అనమాట. సో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.